తల్లి, తండ్రి, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, భర్త, స్నేహితులు, యజమాని, పనివాడు, ఈ పేర్లన్నీ మనుషుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు. ముందుగా మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి, సంబంధంతో బాంధవ్యంతో కాదు. సంబంధ బాంధవ్యాలు సెకండరీ, రెండవవి. ఎదుట వ్యక్తి కూడా నాలాంటి వారే, నాలాగానే వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు, నాలాగానే వాళ్ళు సుఖ సంతోషాలు కోరుకుంటారు, నాలాగానే వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటారు. అందరూ మొత్తంగా నేను ఎలా హాయిగా ఉండాలనుకుంటున్నానో అలా వాళ్ళు కూడా హాయిగా ఉండాలనుకుంటారు. నాకేమి కావాలనుకుంటున్నానో అవన్నీ వాళ్ళు కూడా కావాలనుకుంటారు. అయితే మనుషులందరూ కలిసిమెలిసి జీవించేటువంటి ఒక మానవ సమాజం మనది కనుక, కుటుంబ వ్యవస్థ మనది కనుక సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నాం. సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం వల్ల ఎవరికి ఎవరి మీద ఎటువంటి హక్కులు రావు, హక్కులు అసలు ఉండవు. ప్రతివారు మనిషిని మనిషిగా చూడాలి. సంబంధ బాంధవ్యాలన్నీ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. యజమాని, పనివాడు అన్నప్పుడు పనివాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, యజమాని గొప్పవాడు కాదు. ఇవన్నీ అవసరాల కోసం ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు. అవసరాలు తీర్చుకుంటూ మనిషిని మనిషిగా చూసేవారే నిజమైనటువంటి మనుషులు. అటువంటి వారు తమ సంబంధ బాంధవ్యాలను కూడా చక్కగా జీవితకాలం తమతో నిలుపుకోగలుగుతారు. మిగిలిన వారి సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. ఎక్కడ సంబంధం బాంధవ్యం తెగిపోయిందో అక్కడ నీకు మనుషులు దూరం అయిపోతారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో మనిషికి అన్నిటికంటే విలువైనది మనిషే. మనిషి కంటే విలువైన దానిని నువ్వెప్పుడూ పొందలేవు. మనిషి ఉన్నాడు కనుక, మనుషులు ఉన్నారు కనుక సృష్టిలో మిగిలినవన్నీ అవసరమైనవి. మనిషే లేకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. ధనం మనిషి కంటే గొప్పది కాదు, మనిషి బ్రతకటానికి అది అవసరమైంది. ఎవరి మీద పెత్తనాలు చేయకండి, అవకాశం వచ్చినా అహంకారం చూపించకండి. మంచిగా ఎదుట వారిని మనిషిగా, అంటే నీలా మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో అలా ఒక మనిషిగా ఎదుట వ్యక్తిని గౌరవించండి. ఇది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఆధ్యాత్మికం ఇంతే, మంచిగా ఉండటం, మనిషిని మనిషిగా చూడటం.